ఈ కలియుగంలో మన అదృష్టం ఏంటంటే ఇది మన పురాణాల్లో కూడా రాసుంది. చాలా మంది ఋషులు, వేద పురుషులు అందరూ కూడా, దేవతలు కూడా సైతం, కిన్నెరలు, కింపురుషులు అందరూ మేము ఈ యుగంలో ఎందుకు పుట్టలేదు అని బాధపడ్డారట. కలియుగంలో పుట్టలేదని ఎందుకు అని సందేహం వచ్చింది అందరికి. ఎందుకనంటే కలియుగంలో నామమాత్రం చేత నామిని చేరుకోగల గొప్ప వరం కలియుగానికి మాత్రమే ఉంది. అంటే నామం అంటే శ్రీరామ అనండి, శివ అనండి, మీ ఇష్టం, ఇక దుర్గా అనండి, మీరు ఏదైనా ఒక్క నామాన్ని పట్టుకుంటే నామిని చేరుతారు. అంటే మీరు శివ అన్న నామం పట్టుకుంటే శివుణ్ణి చేరుతారు. కృష్ణ అన్న నామం పట్టుకుంటే నామిని ఎవరు దీనికి అధికారి కృష్ణ అనంటే ఎవరు? ఆ కృష్ణుని చేరుతారు. రామ అన్న నామం పట్టుకుంటే రాముణ్ణి చేరుతారు. ఇంత సులభమా? అయ్యో, భగీరథ ప్రయత్నం తెలుసు కదండి. ఎన్ని వేల సంవత్సరాలు ఆయన ప్రయత్నం చేశాడు గంగా నదిని కైలాసం నుంచి భూమి మీదకి తీసుకొని రావడానికి. భగీరథుడు ఎంత తపస్సు చేయాల్సి వచ్చింది, విపరీత ఘోరమైన తపస్సు. రావణాసుడు కూడా ఎన్ని వేల లక్షల సంవత్సరాలు ఆయన కూర్చొని శివుడి కోసం తపస్సు చేయాల్సి వచ్చింది. ఆఖరికి ఆయన బాడీ పార్ట్స్ ఖండాలుగా నరికేసుకున్నప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. కలియుగంలో మన అదృష్టం ఏంటంటే